ఈ వార్తల వాస్తవాల్లో మనతో ఉన్నారు స్టూడియోలో రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ గారు అండ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ఇక నిన్న సాయంత్రంతో ప్రచారం ముగిసింది. ఇవాళ ఓటర్లు ఆలోచించుకోవడానికి తమకు ఇష్టమైనటువంటి నాయకుడు ఎవరు, తమకు ఇష్టమైనటువంటి పార్టీ ఏది, ఎవరిని గెలిపిస్తే తమ భవిష్యత్తు బాగుంటుందనేది వాళ్ళంతా ఓటర్ ఆలోచించుకుంటాడు. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ అనేది మొదలు కాబోతోంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. మన రాష్ట్రం విషయానికి వస్తే 17 పార్లమెంటు నియోజకవర్గాలతో పాటుగా కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభకు కూడా ఆ నియోజకవర్గానికి కూడా పోలింగ్ అనేది రేపు జరగబోతోంది. సో ప్రచార పర్వం ముగిసింది. ఇక ఓటర్లు ఇవాళ విజ్ఞతతో ఆలోచించి రేపు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. రైట్, బాలరాజు యాదవ్ గారు, ఓటర్ ఎటువంటి ఆలోచనతో ఓటు పోలింగ్ కేంద్రానికి వెళ్ళబోతున్నారు? సో నిన్న సాయంత్రం వరకు అన్ని పార్టీలన్నీ కూడా ప్రచార పర్వాన్ని ముగించి ఉన్నాయి. తాము గెలిస్తే ఏం చేస్తామనేది ఓటర్లకు చెప్పి ఉన్నారు. సో వాళ్ళ తెలంగాణ ఓటరు ఏ రకంగా ఆలోచిస్తున్నాడు, ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది ఎంత ఒక కర్తవ్యంగా బాధ్యతగా తెలంగాణ సమాజం భావిస్తోంది? ప్రధానంగా రాజేష్ గారు, ముందుగా మీకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు జంగయ్య గారికి, అదేవిధంగా యాజమాన్యానికి నమస్కారాలు తెలియజేస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది ఒక గొప్ప ఆయుధం లాంటిది సార్. ఇలా ఓటుకు ఉన్నటువంటి పవర్, అంటే ఒక ప్రభుత్వాలను మార్చేటువంటి అవకాశం ఓటుకుంది. అదేవిధంగా ఎలక్షన్లు జరిగినప్పుడు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే అవకాశం ఓటు ద్వారా ఉంది. కాబట్టి భారత ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనటువంటి ఒక ఆయుధం లెక్క ఉపయోగించుకునేది ఓటు అనేది రాజకీయ పార్టీలు కానీ, చాలా మంది విశ్లేషకులు కానీ, చాలా మంది మేధావులు కూడా చెప్తున్నటువంటి సందర్భం. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు అంటే గరీబుకైనా ఆ ఓటుకు అదే విలువ ఉంటుంది, ధనవంతుడికైనా ఓటు అదే విలువ ఉంటుంది. కాబట్టి ఓటు అనేది మన ఆకాంక్షల్ని వ్యక్తం చేయడం కోసం ఒక ఆయుధంలాగా ఉపయోగపడాలి. అదేవిధంగా మనం ఏవైతే కోరుకుంటా ఉన్నామో ఆ రాజకీయ పార్టీలు, ఆ ప్రభుత్వాల నుంచి దానికి ఆయుధంగా ఉపయోగపడాలి. అదేవిధంగా మనం ఏ రాజకీయ పార్టీలు అయితే మనకు హామీలు ఇచ్చినాయో, ఏ రాజకీయ పార్టీ అయితే మనకు వాగ్దానాలు చేసినాయో, ఆ వాగ్దానాలు ఒమ్మైనప్పుడు ఈ వాగ్దానాలు మాకు చేయలేకపోయారని చెప్పేసి మరి ప్రజలు తన ఆకాంక్షలు వ్యక్తం చేయడం కోసం ఒక ఆయుధంగా ఉపయోగించేటువంటిది ఓటు. కాబట్టి ఆ ఓటు పండగ, దీన్ని ఓట్ల డే కాదు, ఓటింగ్ డే కాదు, ఇది ఓట్ల పండగ అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నాం. కాబట్టి అనేక మంది విఐపీస్ కావచ్చు, చాలా మంది సినీ తారలు కావచ్చు, చాలా మంది మేధావులు కావచ్చు, ఓటు అనేది వేసుకోవాలని చెప్పేసి ప్రకటనలు ఇస్తున్న సందర్భాన్ని కూడా చూస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఇది దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అనేక చట్టపరమైన చర్యలు కావచ్చు, అదేవిధంగా ఓటర్లకు ఇబ్బంది కలగకుండా సదుపాయాలు కల్పించడంలో కావచ్చు చాలా చర్యలు తీసుకుంటా ఉంటుంది. తెలంగాణలో కూడా రాజేష్ గారు సుమారు 3 కోట్ల పైచిలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో మరి అలా ఈ రాష్ట్రంలో 1,90,000 మంది సిబ్బంది ప్రజలను ఓట్లు వేయడం కోసము, అంటే పోలింగ్ కేంద్రాల్లో వచ్చినటువంటి ఓటర్లను ఓటు వేయడం కోసం 1,90,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారంటే భారత ప్రజాస్వామ్యంలో ఓట్ల పండుగకు, ఓటింగ్ డేకి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా 73,000 మంది బందోబస్తు, అంటే తెలంగాణ పోలీసుతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రల్ పోలీస్ కూడా దీని బందోబస్తు కోసం 73,000 మంది దీంట్లో పనిచేస్తున్నారంటే ఈ యొక్క ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక ఓటరు ఆలోచిస్తున్నప్పుడు, అంటే పోలింగ్ కేంద్రానికి వెళ్ళాలి, నాకు నచ్చినటువంటి నాయకుడిని లేదా నాకు నచ్చినటువంటి పార్టీని ఎన్నుకోవాలి అని అనుకున్నప్పుడు ఏవేవి ఆలోచనలు ప్రభావితం చేస్తాయి, ఎటువంటి విధానంతో ఓటర్ ఆలోచిస్తూ ఉంటాడు జనరల్గా? ఖచ్చితంగా రాజేష్ గారు, ఇప్పుడు ఎట్లుంటదంటే ఎలక్షన్ జరిగేటప్పుడు గతంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఈ రోజు ఉన్న పరిస్థితులు ఏంటి. ఇప్పుడు తెలంగాణ చూసుకుందాం అనుకోండి, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కంటే ముందు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎట్లా ఉండే, తదనంతరం వచ్చినటువంటి ప్రభుత్వాలు ఎటువంటి ఆలోచనలు చేసినవి, ఎటువంటి సౌకర్యాలు ప్రజలకు కల్పించినవి, ఆ సౌకర్యాలతోటి ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారు అనే దాన్ని ప్రజలు బేరేజ్ వేసుకుంటారు. ఈ రోజున్న పరిస్థితి ఏంటి, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఏం చేశారు, ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఈ రోజున్న ప్రభుత్వం ఏం చేస్తుంది, గతంలో ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటి, ఈ రోజున్న సౌకర్యాలు ఏంటి, అన్ని రంగాల్లో, అది నీటి రంగంలో కావచ్చు, అదేవిధంగా కరెంట్ రంగంలో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు,
అదేవిధంగా సామాజిక భద్రత విషయంలో ఏదైతే ఇవాళ ముసలి వాళ్ళు కావచ్చు, వృద్ధాప్యులు ఎవరైతే ఉన్నారో, వితంతులు ఎవరు ఉన్నారు, వికలాంగులు ఎవరైతే ఉన్నారు, బోధకాల వ్యాధి వాళ్ళు ఎవరు ఉన్నారు, పైలేరియా సంబంధించిన వ్యాధులు వ్యాధి వాళ్ళు ఎవరు ఉన్నారు, ఈ రకంగా మనం ఒక్కొక్కరిని విభజన చేసుకుంటూ పోతే ఒక్కొక్క వర్గం ఒక్కొక్క అంశాన్ని బేరేజ్ వేసుకుంటూ వాళ్ళు ఓటింగ్ పోయే అవకాశం ఉంది. ఇలా ప్రధానంగా విద్యార్థులు అనుకోండి, విద్యా వ్యవస్థ ఏమైనా ఈ ప్రభుత్వం మెరుగుపరిచిందా, విద్యా వ్యవస్థలో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏ మేరకు ఆ సౌకర్యాలు కల్పించాయనే దాన్ని బేరేజ్ వేసుకుంటాయి. నిరుద్యోగులు అనుకోండి, నిరుద్యోగులకు సంబంధించి ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చాయా, నిరుద్యోగులకు ఏమైనా జాబ్ క్యాలెండర్ అని విడుదల చేసిర్రా, నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి ఏదైతే గతంలో ఈ ప్రభుత్వాలు ఎలక్షన్లు జరిగినప్పుడు హామీలు ఇస్తే ఆ హామీలు నెరవేర్చాయా లేదా అనేటువంటి అంశాన్ని బేరేజ్ వేసుకుని నిరుద్యోగులు వేసుకుంటారు. రైతాంగం సంబంధించి రైతాంగానికి ఏం కావాలండి, ప్రధానంగా కావాల్సింది కరెంటు కావాలి వాళ్లకు, అదేవిధంగా సరైన సమయంలో మరి సాగునీరు అందించడం కోసం అనేక రకాల సదుపాయాలు కల్పించేటువంటి అవకాశం ప్రభుత్వం ఇవ్వాలి. అదేవిధంగా రైతుకు గత కొన్ని రాష్ట్రం, ఇప్పుడు మన రాష్ట్రం ఉందనుకోండి, రైతును భరోసా ఇవ్వడం కోసం గత ప్రభుత్వాలు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినవి. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆ సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయా ఎట్లా అనే దాన్ని కూడా రైతు బేరేజ్ వేసుకుంటాడు. అదేవిధంగా ఊర్లలో మహిళలు ఉన్నారనుకోండి, మహిళల యొక్క సంక్షేమం కోసం కావచ్చు, అదేవిధంగా స్వయం సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావచ్చు, అదేవిధంగా మిగతా ఏదైతే ఉన్నాయో వాటికి ఏమన్నా ఇప్పుడున్న ప్రభుత్వాలు సహకారం చేస్తున్నాయా, గత ప్రభుత్వం ఎట్లా చేసింది అనే దాన్ని బేరేజ్ వేసుకుంటారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి త్రాగునీటి సమస్య ఉందనుకోండి, త్రాగునీటి సమస్య రాజేష్ గారు లైన్ కంక్లూడ్ చేయండి మీరు చెప్పేది. త్రాగునీటి సమస్య ఉందనుకోండి, త్రాగునీటి సమస్య గతంలో ఎట్లా ఉండే నిర్వహణ, ఈ రోజు ఎట్లా ఉంది నిర్వహణ అనేది చూస్తారు. అదే విధంగా మహిళా భద్రత విషయంలో కావచ్చు, రాష్ట్ర భద్రత విషయంలో కావచ్చు, అనేక అంశాలండి రాజేష్ గారు. ఓటింగ్ అనే అంశం వచ్చినప్పుడు ప్రజలు అంటే పండు ముసలమ్మ నుంచి పసిపిల్లవాడి వరకు ఈ ప్రభుత్వం మన కోసం ఏం చేస్తుంది, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మేధావులు కూడా ఆలోచన చేస్తారు. రైట్, ఓకే బాలరాజు గారు. నెక్స్ట్ జంగయ్య యాదవ్ గారు, ఓటు అనేది ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం. ఆ వజ్రాయుధం అనేది ఎందుకు దాన్ని ఒక వజ్రాయుధం లాగా భావించాలి? ఒక కుటుంబం అంటే ఓటు హక్కు లేని వాళ్ళు కూడా జనరల్గా డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు పిల్లలు. అంటే ఎవరికి ఓటేస్తారు, నువ్వు వాళ్ళకు ఓటే వీళ్ళకి ఓటే అని ఒక కుటుంబం చర్చించుకుంటుంది. అటువంటి వజ్రాయుధాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, దాన్ని ఎందుకు ఒక వజ్రాయుధం లాగా భావించాలి? ఇప్పటిదాకా మన బాలరాజు గారు చెప్పినట్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ ఏళ్ళలోనే ఓటు హక్కు ఏదైతే ఉందో, సామాన్యుడైనా ధనవంతుడైనా ఎవరికైనా ఒకటే ఓటు ఉంటుంది. మనం పల్లె నుంచి పట్టణం దాకా తీసుకున్నప్పటికీ కూడా ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ దాకా లోక్సభ స్థానాలు ఏదైతే 10 రాష్ట్రాల్లో 4వ విడతగా 96 పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో ఈరోజు ఎక్కడ తీసుకున్నా కానీ ప్రతి పార్టీ, ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, అదేవిధంగా మిగతా పార్టీలు కానివ్వండి, ఏ పార్టీ తీసుకున్నా కానీ ప్రతిదీ కూడా మేము చేశాము. గతంలో మేము చేసినటువంటి అభివృద్ధి కానీ, సంక్షేమ పథకం కానీ, లేదంటే ప్రజలకు చేసినటువంటి సేవ కానీ ఏ విధంగా చేశాము, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలను ఏ విధంగా ఫుల్ఫిల్ చేయగలిగాము, మేము 60% చేశామా 70% చేశామా అని చెప్పేసి ప్రజలకు వివరించడం జరిగింది. దానిని ప్రజలు ఈరోజు ప్రతి మీటింగ్లో మీరు తీసుకున్నట్లయితే ఏ పార్టీ మీటింగ్ పెట్టినా కానీ ప్రజలు అందరూ కూడా అన్ని సమపాలల్లో అక్కడికి వెళ్ళి వారు ఇచ్చినటువంటి హామీలు కానీ, గ్యారంటీలు కానీ అన్నింటినీ కూడా వినడం జరిగింది. ప్రతిదీ కూడా ప్రజల వరకు చేరవేయడంలో ఈరోజు నిజంగా నిన్నటి వరకు ముగిసినటువంటి ప్రచార సభలో ప్రతి పార్టీ కూడా సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా ఒక మంచి ఆలోచన విధానంతో ప్రచార సభలు అంటే మేధావులతోని కానివ్వండి, అదేవిధంగా ఉన్నటువంటి అగ్రనాయకత్వం అంతా కూడా అక్కడ విచ్చేసి ప్రతి గ్రామాన కూడా వారికి సమావేశాలు సమర్పించడం, అదేవిధంగా మేము తీసుకున్న సందర్భంలో కూడా వాళ్ళు నమ్మరా అనే విషయం తర్వాత, కానీ వారికి ఉన్నటువంటి అభివృద్ధి ఏ విధంగా చేశాము, గతంలో ఉన్నటువంటి మాకు అధికారం ఇస్తే మేము ఏం చేశాము, నెక్స్ట్ చేయబోయేది ఏంది, ప్రజలకు ఉద్యోగులకు కానీ, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ ఎవరైనా సరే వారి సంక్షేమం కోసము మేము గతంలో ఈ విధంగా చేశాము, దాన్ని మించి ఇంకా చేస్తాము అని చెప్పేసి ఒక పార్టీ చెప్తే లేదు దానికంటే మేము డబల్ చేస్తామని ఇంకొకరు చెప్పడం. అంటే ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు ప్రజలు ఎంతవరకు నమ్ముతారు, ఏ పార్టీ ఇచ్చింది, ఎవరి మీద ఎంత విశ్వాసం ఉంది, గతంలో మేము వేసినటువంటి ఓటుకు మాకు సఫలీకృత దక్కిందా లేదా. ఎందుకంటే మనం కొన్ని పార్టీలు చూస్తాము, కొన్ని ఫెయిల్ అవుతాయి, కొన్ని సక్సెస్ అవుతాయి, కానీ ఫెయిల్ అయినటువంటివి కూడా మళ్ళీ చెప్పడం అంటే అక్కడ ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడానికి మేము ఇంకా ఏదో చేస్తాము అని చెప్పినటువంటి సందర్భం మనం చూసాము. ఈ ఓటు హక్కు ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి కూడా వజ్రాయుధంగా ఇప్పుడు మీరు చెప్పినట్లు ఎక్కడ కూడా దేశంలో మనకు దేశానికి
ఒక దిక్సూచిగా మనము భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు 5 సంవత్సరాలు వారి చేతిలో, ఒక నాయకుని చేతిలో ఒక రెఫరెండంగా మనం పెడుతున్నాం. అంటే మన యొక్క ఓటు ఏదైతే ఉందో దానిని మనకు అక్కడ ప్రతినిధిగా అక్కడ పార్లమెంటుకు పంపుతున్నటువంటి వ్యక్తి మన యొక్క సమస్యలను పరిష్కరించి మన భవిష్యత్తుని ముందుంచుతాడు అని చెప్పేసి, మన సమస్యలను పరిష్కరిస్తాడు అని చెప్పి ఒక ఆలోచన విధానంతో, ఒక విజన్తో ఈరోజు మనం వేసేటువంటి ఓటు అంత విలువైంది. కావున ప్రతి ఒక్కరు ఒక అభ్యర్థి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీ, ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న నాయకులు, ఇవన్నీ కూడా ఎట్లా ప్రభావితం చేస్తాయి, ఎట్లా ఆలోచింపజేస్తాయి ఒక ఓటర్ని? ఖచ్చితంగా ఇంతకుముందు మీరు చెప్పినట్లయితే ఒక పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ యొక్క నిర్ణయాలు ఏంది, ఆ పార్టీ గతంలో చేసినటువంటి అభివృద్ధి ఏంది అనేది ఒకవైపు చూసుకుంటే, వ్యక్తిగతంగా నిలబడ్డటువంటి వ్యక్తి సమర్థుడా కాదా, ఇంతకుముందు ఏ పార్టీకి అయినా చేసినప్పుడు అతను ఇచ్చినటువంటి హామీలు కానీ ఏవైనా సక్సెస్ చేశారా లేదా, అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే ఆ వ్యక్తి యొక్క గుణగణాలపైన కూడా ఎఫెక్ట్ కనిపించేటువంటి సందర్భం చూస్తున్నాము. అంటే ప్రతి వారు కూడా ఒక ఆలోచన విధానంతో ఏదో ఓట్ల పార్టీ అధినాయకత్వానికి సంబంధించి కూడా అధినాయకత్వం కూడా మీరు గతంలో ఇస్తున్నటువంటి పార్టీ ఈరోజు కొత్తగా వచ్చినటువంటి పార్టీలు ఏవీ లేవు. గతంలో ఎన్నో సార్లు పార్టీలు ఎలక్షన్లలో నిలబడ్డాయి, గెలిచాయి, ఓడాయి, కానీ అక్కడ చేసినటువంటి వారి యొక్క రెఫరెండంగా భావిస్తున్నారే తప్ప ఏ రోజు కూడా సొంతంగా మేము ఇప్పుడు కొత్తగా వచ్చి మేము ఏదో చేస్తామంటే నమ్మే పరిస్థితుల్లో లేరు జనాలు. వాస్తవానికి మనం గతంలో తీసుకున్నటువంటి వాటినే చూసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేపు జరగబోయేటటువంటి ఎలక్షన్ ఏదైతే మనం చూస్తున్నామో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, ఎందుకంటే ఎండాకాలం ఎండలు తీవ్రంగా ఉన్నందున ఇంకొక గంట సేపు ఎక్స్టెండ్ చేయడము, ఇది 96 పార్లమెంట్ స్థానాలకు జరుగుతుంది కనుక కొన్ని ఒక 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ఒక 2 hours బిఫోర్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొన్ని చోట్ల అంటే అక్కడ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి చేయడము. అదేవిధంగా ఇప్పుడు తీసుకున్నటువంటి మన సందర్భంలో ఏదైతే ఉందో 10 రాష్ట్రాల్లో 4వ విడతగా చేస్తున్నటువంటి ఈ ఎలక్షన్స్కు ఖచ్చితంగా దాదాపు 90 to 95% సక్సెస్ కావాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కానీ అదేవిధంగా ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ప్రజలని ఎక్కడికక్కడ కూడా డెవలప్ చేస్తూ మీరు ఓటు వేయాలి, ఓటు ఉపయోగించుకోవాలి. ఈ రోజు ఓటు వేయకపోతే కొన్ని రాష్ట్రాలలో మనం చూస్తాం, కొన్ని దేశాల్లో గవర్నమెంట్ ఇచ్చేటువంటి బెనిఫిట్స్ కూడా తీసేయడం జరుగుతుంది. అలాంటిది మీరు ఆలోచించండి. చదువుకున్న యువతనైనా సరే, చదువుకున్న వారైనా సరే, ప్రతి ఒక్కరు కూడా మీకు ఉన్నటువంటిది 5 సంవత్సరాలకు వచ్చేటువంటిది ఇది ఒకే ఒక అవకాశం ఓటు. దాన్ని ఖచ్చితంగా మీరు ఉపయోగించుకున్నట్లయితే మీ దేశ భవిష్యత్తు కానీ, మీ భవిష్యత్తు కానీ, మీ పిల్లల భవిష్యత్తు కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనం స్పష్టంగా చెప్పవచ్చు. నిన్న ఇవాళ శనివారం ఆదివారం కావడంతో నగరవాసులందరూ కూడా ఊరు బాడబట్టారు. ఎందుకంటే ఎల్లుండి ఓటింగ్ ఉంది, రేపు ఓటింగ్ ఉంది కాబట్టి. సో ఓటింగ్ నిన్న శనివారం, ఇవాళ సండే, 3 రోజులు కలిసి వచ్చే విధంగా వచ్చినాయి కాబట్టి నిన్న భారీ ఎత్తున మొన్నటి నుంచే సొంత ఊళ్ళకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. తెలంగాణకు సంబంధించిన ఓటర్లు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, తర్వాత ఇంకా మిగిలిన రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓటర్లు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడిపోయాయి. టోల్ గేట్ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిన్న నిలిచిపోయాయి. చాలా వరకు కొన్ని గంటలు సమయం పట్టింది అక్కడ టోల్ గేట్ వాహనాలన్నీ కూడా దాటేసరికి. రైట్, బాలరాజు గారు, మొత్తానికైతే సరే శనివారం ఆదివారం కలిసి రావడం, రేపు ఓటింగ్ ఉండడం, అందరూ సొంత ఊళ్ళో బాటపట్టారు. బట్ అదంతా పోయి డెఫినెట్గా ఓటింగ్ రూపంలో మారాలి, ఓటింగ్ పర్సంటేజ్ విపరీతంగా పెరగాలని అందరూ కోరుకుంటారు. కానీ ఓటింగ్ జరిగిన ప్రతిసారి కూడా ఇది కొంచెం ఒక ఆందోళన కలిగించే అంశం ఏంటంటే గ్రామాలలో ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది, పట్టణాలలో కొంచెం ఓటింగ్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది. సో ఇది ఎప్పటికీ చర్చనీయాంశమే. ప్రధానంగా రాజేష్ గారు, మనం టీవీస్ ద్వారా విజ్ఞప్తి చేయాల్సింది ఓటర్ మహాశయులకు కానీ, తెలంగాణ ప్రజానీకానికి కానీ, ఓటు అనేటువంటి దానికి ఎంత విలువ ఉన్నది, ఆ ఓటు ద్వారా మన భావాన్ని, మన ఒక ఆలోచన విధానం ఎట్లా వ్యక్తం చేయొచ్చు అనే అంశాన్ని 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో అనేక సంఘాలు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, మేధావులు కావచ్చు, మీడియా కావచ్చు అవేర్ చేస్తూనే ఉంది. కానీ ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో చూస్తే ఎక్కువగా అంటే గ్రామాల్లో, మీరు ఇంతకుముందు అన్నట్టు గ్రామాలలో ఎక్కువ పాపులేషన్ అంతా కూడా ఓటు పోవడం నేను చూస్తాను. నేను గ్రామాలకు వెళ్తా ఉంటాం కదా, ఓటు రోజు అయితే చాలా పండుగ లెక్కనే జరుపుకుంటారు. మనం కష్టంగా వేయాలరా, మనం ఓటు వేయకపోతే మనం చచ్చిపోయినట్టే అనేటువంటి భావనను కూడా ప్రజలు కొంతమంది వ్యక్తం చేస్తూ ఉంటారు. అవును, కాబట్టి గ్రామాలలో ఆ వాతావరణం మంచిగా ఉంది. కానీ సిటీకి వచ్చే వరకే కొంత ఓటింగ్ శాతం అనేది తగ్గుతూ ఉందండి. ప్రధానంగా ఒక 30%, 40%, కొన్ని నియోజకవర్గాలు అయితే 49-50%, అంటే 100 మంది ఉంటే 49-45 మంది మాత్రమే పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఉన్నది. అది ఇంకా లోక్సభ ఎలక్షన్స్ వస్తాకనే దేశవ్యాప్తమైన ఎలక్షన్స్ కాబట్టి ఇది రాష్ట్ర ఎలక్షన్స్ కాదని చెప్పి కొంతమంది భావించడం జరుగుతా ఉంది. కాబట్టి ఇవి అప్పుడు ఓటింగ్ శాతం తగ్గే ఆస్కారం ఉంటుంది. అదే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇంకొక వాతావరణం డిఫరెంట్ గా ఉంటుంది, అక్కడ ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ టీ న్యూస్ ద్వారా మనం ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏంటంటే, ఓటింగ్ లో అందరూ పాల్గొనాలి, తమ ఓటు హక్కును వినియోగించాలి. ఈ రాష్ట్ర ప్రగతికి ఎవరు మీరే న్యాయ నిర్ణేతలు కాబట్టి
ఈ రాష్ట్ర ప్రగతి మీ చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం ఓటు ద్వారా నిర్ణయించవచ్చు. కాబట్టి ఈ రాష్ట్రానికి ఏ లీడర్ అయితే బాగుంటది, ఏ నాయకుడైతే మీకు బాగుంటది, మీ పార్లమెంట్ లో ఒకవేళ ఉన్నట్టయితే ఆ పార్లమెంట్ లోక్సభ పరిధిలో ఏ నాయకుడైతే మీకు బాగుంటుందని ఎన్నుకోవడానికి ఒక మంచి అవకాశం. కాబట్టి దీని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి అలా టీవీ న్యూస్ ద్వారా ప్రజానీకానికి ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాజేష్ గారు, నేను ఒక రాజకీయ పార్టీగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు వివిధ నియోజకవర్గాల్లో తిరుగుతున్నప్పుడు ప్రధానంగా నాకు ఒక డాక్టరేట్ చదువుకున్న విద్యార్థి నాయకుడు నాకు అనిపించింది ఏంటంటే, ప్రజలు ప్రభుత్వాల నుంచి ఏదో ఆశించారు, కానీ ఆ ప్రభుత్వాలు ఏమి చేయలేవనేటువంటి భావన మాత్రం కనపడతా ఉంది. మొదటి పాయింట్. రెండో పాయింట్, ఈ రోజు ఉన్నటువంటి ధరల విషయంలో పేద ప్రజానికి ఇబ్బంది పడతా ఉన్నారు, పెరిగినటువంటి డీజిల్ ధరల విషయంలో ఇబ్బంది పడతా ఉన్నారు, అదేవిధంగా పెరిగిన నిరుద్యోగ విషయంలో ఇబ్బంది పడతా ఉన్నారు, రైతాంగానికి వస్తున్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పట్ల ఇబ్బంది పడతా ఉన్నారు. అదేవిధంగా చాలా అంటే అన్ని రకాల ఇబ్బందులు ప్రజలు ఫేస్ చేస్తున్నట్టు కనపడతా ఉంది. కాబట్టి ఈ ఎలక్షన్ లో ఆ వైపుగా ఎలక్షన్ జరుగుద్దేమో అనేటువంటి భావన మాత్రం నాకు కనపడతా ఉంది. అదే క్రమంలో ఇలా ఓటర్ మహాశయులకు మనం ఎందుకంటే ఇది ఒక పెద్ద యంత్రాంగం, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక భారతదేశ ప్రజాస్వామ్యంలో ఇది ఒక పెద్ద 7 దశలలో అండి, ఇది 4వ దశ ఎన్నికలు. ఈ 4వ దశ ఎన్నికల్లో 96 పార్లమెంట్లు జరుగుతా ఉన్నవి. అదేవిధంగా మన రాష్ట్రంలో చూస్తే 3,35,00,000 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకోవడం కోసం అనేక సదుపాయాలు ఏర్పాటు చేస్తా ఉంది. బందోబస్తు విషయంలో కావచ్చు, సౌకర్యాల విషయంలో కావచ్చు, ఈవీఎంల ఏర్పాట్లో కావచ్చు ఏర్పాటు చేస్తా ఉంది. కాబట్టి ఇంత కష్టపడి ఇంత యంత్రాంగాన్ని ప్రభుత్వం వెచ్చించి అదేవిధంగా అనేక ఖర్చులను వెచ్చించి పెడుతుంది. కాబట్టి ప్రజలు కూడా ఓటింగ్ లో పాల్గొని మీకు ఏ ప్రభుత్వం అయితే బాగుంటది, ఏ నాయకుడు అయితే బాగుంటది, ఏ ప్రభుత్వాలు అయితే నీకు మేలు చేసినాయో ఆ అంశాలన్నీ కూడా ఒకసారి బేరేజ్ వేసుకొని మీరు అందరూ కూడా ఓటింగ్ లో పాల్గొనాలనేదే నా యొక్క టీవీ న్యూస్ ద్వారా నా యొక్క విజ్ఞప్తి ప్రధానంగా. అదేవిధంగా రాజేష్ గారు అదేవిధంగా ఇలా యూత్ లో ఒక ఆస్పిరేషన్ ఉందండి, రాజకీయాల్లోకి వాళ్ళందరూ కూడా రావాలనుకుంటా ఉన్నారు, కానీ డబ్బు ప్రభావం అనేది చాలా ప్రధానంగా ఎలక్షన్ లో కనపడతా ఉంది. కానీ మనం ఏదో స్లోగన్ చెప్పుకోవడము, అదేవిధంగా మనం కూడా ఇంకా ఒక మేధావులుగా ఒక చదువుకున్న వాళ్ళుగా దీన్ని ప్రభావాన్ని తగ్గించడం కోసం యువతలో మాత్రం చాలా ఒక ఉత్సాహం కనపడతా ఉంది. ఇంకా డెవలప్ చేసుకుంటే ఎలక్షన్ అనేది ఒక పారదర్శకతకు పోవడానికి కారణమవుతుంది. ఆ వైపుగా రాజకీయ పార్టీలు కూడా అట్నే ఆలోచిస్తే ప్రజలలో అవేర్నెస్ తీసుకొస్తే మార్పు అంటే ప్రజలకు సేవ చేయాలనుకున్న వాళ్ళు రాజకీయాల్లో ఉంటారు. అదేవిధంగా ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు, పరితపించే వాళ్ళు, ఈ సమాజం మారాలి, దేశం మారాలి, రాష్ట్రం మారాలి, రాష్ట్ర పరిస్థితులు మారాలనే వాళ్ళు రాజకీయాలు ఉంటారు. అదేవిధంగా మన నాయకుడు ఎట్లా ఆలోచిస్తాడు అంటే మన నాయకుడు ఎంతసేపు మన నీళ్ళ పరిస్థితి ఏంటి, అదేవిధంగా మన రాష్ట్రంలో నిరుద్యోగ యువత పరిస్థితి ఏంటి, మన రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి ఏంటి, మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పరిస్థితి ఏంటి, మన రాష్ట్రంలో సంక్షేమం పరిస్థితి ఏంటి, మన రాష్ట్రంలో సాగునీటి రంగం పరిస్థితి ఏంటి, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను ఏ నాయకుడు అయితే ఆలోచిస్తాడు, ఏ నాయకుడు మనం గతంలో ఎట్లా చేసింది, ఈ రోజున్న ప్రభుత్వాలు ఎట్లా చేస్తున్న దాన్ని ఖచ్చితంగా బేరేజ్ చేసుకునే విధంగా ఓటర్లు నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఓటరు అసెంబ్లీ ఎన్నికల కోణంలో ఎట్లా ఉంటుంది ఆలోచన, లోక్సభ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా ఎవరైతే హక్కులు సాధించే విధంగా ఉద్యమం చేస్తారో, ఎవరైతే హక్కులు సాధించే విధంగా కేంద్రం పైన ఫైట్ చేస్తారు అనేటువంటి కోణంలో జనరల్గా పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఓటరు ఆలోచన సరళి ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా అండి. ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే మన రాష్ట్రం వచ్చేసరికి రాష్ట్రం యొక్క సమస్యలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఒక గొంతుకై అక్కడ పార్లమెంట్లో వినిపించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి నాయకుడు అయితేనే బాగుంటుంది అని చెప్పేసి ప్రజల యొక్క అభిప్రాయంగా ఉంటేనే మనం సక్సెస్ అవుతాము. ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్పాలంటే, మనము ఒక ఇంటి ఆడపిల్లని ఒక సంబంధం చేసి పెళ్లి చేసి పంపాలనుకున్నప్పుడు 10 సంబంధాలు చూసి ఆలోచించి నిజంగా కూడా ఒక సమర్థవంతమైన అబ్బాయి ఉంటే రేపు నా పిల్ల సుఖంగా ఉండగలుగుతుంది, ఆ ఇంటికి వెళ్తే బాగుంటుంది, సుఖపడుతుంది అనుకున్న సందర్భంలో కోరి మనం ఒక సంబంధం సెట్ చేస్తాం పెళ్లి చేయాలనుకున్నప్పుడు. అదేవిధంగా ఒక నాయకుని మనం ఎన్నుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వారి యొక్క గుణగణాలు కానీ, వారి యొక్క సామర్థ్యం కానీ, వారి యొక్క కుటుంబం అంటే పార్టీ, ఇలాంటిది అన్నిటికీ బేరీ చేసుకొని ప్రతి వారు కూడా ఓటు వేసే ముందు ఒక ఇంటికి ఆడపిల్లని ఏ విధంగా ఇస్తున్నాం అనుకుంటున్నామో, ఒక ఓటు హక్కు అనగానే ఏదో వేస్తున్నాము అయిపోతుంది అనే కాకుండా ఖచ్చితంగా ఇది నా భవిష్యత్తుకు దారి తీస్తుంది, రేపు ఇవాళ బీజం వేసుకుంటున్నాను, నా భవిష్యత్తుకు నేను ఇవాళ ఒక ఇత్తనం పెడుతున్నాను, ఒక 5 సంవత్సరాలు నా భవిష్యత్తు మీ చేతిలో పెడుతున్నాము అని చెప్పి ఒక ఆలోచనతోని ప్రతి ఒక్క ఓటరు కూడా ఈరోజు ఆలోచించేటువంటి పరిస్థితి ఉంది. నిజంగా కూడా చిన్న చిన్న ప్రలోభాలకు లోబడిన
ఓటుని అమ్ముకోవడమో లేకపోతే ఓటును విధంగా మనం అక్కడ మిస్యూజ్ అయినట్లయితే ఒక్కరోజు మనం చేసినటువంటి ఒక్క నిమిషం చేసినటువంటి తప్పిదానికి 5 సంవత్సరాలు మనం ఇబ్బంది పడాల్సినటువంటి సందర్భం చూస్తున్నాము. కానీ ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఇప్పటిదాకా మీరు చెప్పినట్టు గ్రామాలలో ఓటింగ్ శాతం పెరుగుతుంది, పట్టణాలలో మాత్రం ఓటింగ్ శాతం తగ్గుతుంది అని అంటున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ ఎలక్షన్స్ టైంలో ఏదైతే ఈ 2-3 రోజులు నిన్న సాటర్డే, ఈరోజు సండే, రేపు హాలిడే అనే ఒక సందర్భంతో ఏది విహారయాత్రలకు అంటే టూరిస్టులకు కానీ లేకపోతే వేరే కార్యక్రమాలకు చేసుకోవడం జరుగుతుంది. కానీ ఈ సాఫ్ట్వేర్ సంస్థలు కానివ్వండి, యువత కానీ వీరి అందరూ కూడా మోటివేట్ చేస్తూ చాలామంది ఏదో ఫ్రీ అని చెప్పేసి లేకపోతే ఆఫర్స్ పెట్టి మీరు ఓటు వేసినట్లయితే మీకు ఇట్లాంటివి కల్పిస్తామని. కానీ నిజంగా చదువుకున్న వాళ్ళు, చదువురాని వాళ్ళు, గ్రామాల్లో ఉన్నటువంటి కొంత తెలిసిన వాళ్ళే ఈ విధంగా ఓటు ఉపయోగించుకుంటే నిజంగా మీరు చదువుకొని రేపు దేశ భవిష్యత్తుకు మీరు ఒక దిక్సూచి కావాల్సినటువంటి సందర్భము మరిచి ఈరోజు మీరు యాత్రలు కానీ జర్నీలు కానీ హాలిడే అని చెప్పేసి జాలిడేగా మీరు గడిపితే రేపు మీ 5 సంవత్సరాల మీ పిల్లలకు సరే మీకు ఏదైతే గవర్నమెంట్ నుంచి సంక్షేమం అవసరం లేకపోవచ్చు, నేను ఒక్కరిని ఓటు వేయకపోతే ఏమవుద్దులే, లేదా మేము మా కుటుంబం ఒకటి ఓటు వేయకపోతే ఏమవుద్దులే అనేటువంటిది ఆ ధోరణి కాకుండా ఏ రకంగా ఆలోచించాలి జనాలు? ఇది ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూసుకుంటుంటాము, సినిమాలలో చూస్తుంటారు. మొన్న నేను ఒక సినిమా చూసినప్పుడు ఇంతకుముందు గతంలో చూసుకున్నట్లయితే శ్రీకాంత్ గారు అందులో యాక్టింగ్ చేసినట్టుంది. ఒక ఓటు వేయలేదు అని చెప్పేస్తే నువ్వు నాకు ఓటు వేసావా అని చెప్పేసి రేపు అడగనికి పోతే నువ్వు నాకు ఓటు వేయలేదనే పరిస్థితి దౌర్భాగ్యం ఏర్పడుతుంది. అంటే ఎక్కడ కూడా మీరు ఓటు హక్కు ఉపయోగించుకొని మీ యొక్క బాధ్యత మీరు నెరవేర్చినప్పుడు మీకు హక్కులు అనేది ఉండవు. బాధ్యత ఉంటేనే హక్కు ఉంటుంది తప్ప హక్కు లేకుండా మీరు ఓటు వేయకుండా బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా ప్రవర్తించి ఈరోజు రేపు మాకు జాబులు రావట్లేదు లేకపోతే మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రాష్ట్రం దివాలా తీస్తుంది అని చెప్పేసి మీరు అనుకోవడానికి రేపు మీ పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టడానికి ఇక్కడ అవకాశం ఉంది. కావున మీ యొక్క ఓటు హక్కును నిజమైన నాయకుడు, సమర్థవంతమైన నాయకుడు, మీ నమ్మిన నాయకునికి వేసి రేపు మీరు పార్లమెంట్కి పంపించగలిగితే మీ అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ అతను సాల్వ్ చేసేటువంటి సమస్యల పరిష్కారం కానీ మీకు పనికొస్తుంది తప్ప మీరు ఇంట్లో కూర్చొని టీవీలు చూస్తూ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేసి మాకు అట్లయితుంది ఇట్లయితుందని మాటలలో చెప్పడం కాదు. నిజంగా అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేసి ఈ నాయకుడు అట్లున్నాడు, ఈ రోడ్డు గుంతలు పడింది, కరెంటు రావట్లేదు అని చెప్పి ఇట్లాంటివి కాదు. మీకు వచ్చినటువంటి సందర్భం అవకాశం, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రేపు దేశ భవిష్యత్తును మీరు నిర్ణయించేటువంటి స్థాయి మీ ఈరోజు జరుగుతుంది. కావున ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యువత, మహిళ, చిన్న తేడా పెద్ద ఎవరూ లేకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కు ఉపయోగించుకొని మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా 90% మనం ఓటేసినట్లయితేనే సక్సెస్ అవుతాం. కానీ ఇంట్లో కూర్చున్నట్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ కావడానికి అవకాశం ఉంటుందని ఇక్కడ స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మెట్రో రైలు గురించి ఒక ఆందోళనకరమైనటువంటి అప్డేట్ వార్త మనం చూస్తున్నాం. మెట్రో రైల్ ఫర్ సేల్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్ట్ అంటూ మెట్రో రైల్ ఎల్ఎన్టీ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమ్మకానికి పెడుతున్నటువంటి ఎల్ఎన్టీ కంపెనీ 2026 తర్వాత విక్రయించే యోచన, నష్టాలు అంతకంతకు పెరుగుతున్నాయంటూ స్వయంగా ఎల్ఎన్టీ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్య చేశారు. మెట్రో అనేది హైదరాబాద్కు మణిహారంగా ఉంది. మరి అటువంటి మెట్రో ఇబ్బందుల్లో పడితే హైదరాబాద్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మెట్రో సేవలు నిలిచిపోతే నగరం అంతా ఆగమాగమయ్యే ప్రమాదం ఉందని, కంపెనీల రాకపోయినా భూముల రేట్లపైన తీవ్ర ప్రభావం పడుతుందనేది విశ్లేషకులు, పరిశీలకులు చెబుతున్నటువంటి మాట. బాలరాజాదేవ్ గారు, సో హైదరాబాద్కు మణిహారం అనేది మెట్రో ద్వారా రోజు కొన్ని లక్షలాది మంది ప్రయాణం చేస్తారు. అటువంటి మెట్రో కొంచెం ఇబ్బందులలో పడబోయే ప్రమాదం ఉన్నట్టుగా 2026 తర్వాత విక్రయించే యోచనలో ఉన్నట్టుగా స్వయంగా మెట్రో ప్రతినిధులు చెబుతూ ఉన్నారు. ప్రధానంగా రాజేష్ గారి దురదృష్టకరం, ఇవాళ మెట్రో అనేది ఈ హైదరాబాద్ సంబంధించినటువంటి మెట్రోపాలిటన్ నగరంలో అంటే సుమారు 1 కోటి పైన జనాభా ఉన్నటువంటి నగరం ఉన్నటువంటి హైదరాబాద్ అంటే దేశంలోనే మరి అలా 5 నగరాలు ఉంటే ప్రఖ్యాత నగరాలు హైదరాబాద్ అనేది ప్రధానంగా ఉంది. ఇలా ఐటీ రంగంలో చూసుకున్నా, పారిశ్రామిక రంగంలో చూసుకున్నా, అదేవిధంగా విద్యారంగంలో చూసుకున్నా, అదేవిధంగా అన్ని సెక్టార్లలో ఇలా హైదరాబాద్ అనేది దేశానికి మన ఒక దిక్సూచిగా మారుతున్న సందర్భంలో పెరుగుతున్నటువంటి జనాభా రీత్యా, పెరుగుతున్నటువంటి జనాభా ట్రాఫిక్ రీత్యా మెట్రో అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వాలు అద్భుతంగా దీని నిర్వహణ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ విషయంలో కావచ్చు, ఈ యొక్క మెట్రోని సమీక్ష చేయడం విషయంలో కావచ్చు, ప్రయాణికులకు సంబంధించి ఏదైతే వాళ్ళకు ఛార్జీల విషయంలో కావచ్చు, అనేక సదుపాయాలని అదేవిధంగా అనేక రకాల సమీక్షలతోటి ఒక మంచి వాతావరణాన్ని ప్రయాణికుల కోసం కల్పించిన సందర్భంలో చాలా అద్భుతంగా నడిచింది. రాజేష్ గారిని చెప్తే ఒక రోజైతే రోజుకి 5 లక్షల మంది ప్రయాణికులు దాంట్లో ప్రయాణిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు మెట్రో ఎంత ఉపయోగపడతా ఉంది ప్రజలకు అనేదాన్ని. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇవాళ వార్త చూసిన తర్వాతకి చాలా బాధ అనిపించావు. ఎందుకంటే ఎన్ని కోట్ల ఖర్చుతోటి ప్రజల సౌకర్యార్థం ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఆ ప్రభుత్వాలు ఆ ప్రజల సౌకర్యార్థం కోసం ఏర్పాటు చేస్తుంది.
మరి గత ప్రభుత్వాల నిర్వహణ మంచిగా ఉన్నప్పుడు ఎందుకు ఇప్పుడున్న ప్రభుత్వాలు చేస్తారనేటువంటి ఆలోచన ఇవాళ హైదరాబాద్ వాసులే కాదు, మెట్రోలో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు తెలంగాణలో ప్రజలు ఆలోచించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి నా విజ్ఞప్తి టీ న్యూస్ ద్వారా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా దీనిపైన సమీక్ష చేసి ఎందుకు మరి మెట్రో యాజమాన్యం దాన్ని వదులుకోవాలని చూసుకుంటా ఉంది, ఎక్కడ నష్టాలు వస్తా ఉన్నది, నిర్వహణలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, అసలు ఇవన్నీ కూడా సమీక్ష చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల మీద ఉంటుందనేది టీ న్యూస్ ద్వారా వ్యక్తం చేస్తా ఉన్నా. బాలరాజు గారు, మెట్రో అనేది మీరు చెప్పినట్టుగా రోజు కొన్ని లక్షలాది మందికి ఒక ఉత్తమమైన ప్రయాణ సౌకర్యం అది. సో అది ఇబ్బందుల్లో పడితే ఇప్పుడు యాక్చువల్గా మెట్రో క్యారిడర్ విస్తరణ పనులు కూడా ప్రపోజల్స్ అవన్నీ ఉండే. సో వాటి భవిష్యత్ అనేది ఒక ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఒకటి ఉంటుంది. తర్వాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మెయిన్ అనేది హైదరాబాద్, దేశంలో హైదరాబాద్ అనేది ఎట్లా విశ్వనగరంగా దూసుకెళ్తుందో మనం చూస్తున్నాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పైన ఎటువంటి నీడలు కమ్ముకునే అవకాశం ఉంది, తద్వారా పెట్టుబడులు కావచ్చు, ఇవన్నీ ఒకదానికొకటి ఎట్లా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా రాజేష్ గారు, గతంలో పనిచేసినటువంటి మినిస్ట్రీస్ కావచ్చు, ఐటీ మినిస్ట్రీ కావచ్చు, ఇండస్ట్రీ మినిస్ట్రీస్ కావచ్చు, గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ పైన చాలా సీరియస్ గా దృష్టి సారించారు. ఇవాళ మనం ఉన్నాం కదా, రజనీకాంత్ లాంటి వాళ్ళు వచ్చేసి, అదేవిధంగా బాలీవుడ్ హీరోలు వచ్చేసి హైదరాబాద్ ఇక్కడ న్యూయార్క్ లో ఏమైనా ఉన్నామా అని చెప్పేసి ఏదైతే మైండ్ స్పేస్ చౌరాస్తా చూసుకున్నా, లేకపోతే గచ్చిబౌలి, కొండాపూరు, ఆ ప్రాంతాలన్నీ కూడా చూసినప్పుడు చాలా మంది ఈ మధ్య కాలం, ఈ 10 సంవత్సరాల కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఒక భాగం అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతకి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఏదైతే మన రాజధాని ఉందో అది సాధించిన ప్రగతిని చూసి అనేక మంది ప్రఖ్యాత సంబంధించిన విఐపీలు చాలా గొప్పగా వండరైంది. వాళ్ళందరూ కూడా రజనీకాంత్ మాట్లాడిన సందర్భం కావచ్చు, అదేవిధంగా మనకు అనేక మంది బాలీవుడ్ ఇక్కడికి వచ్చి బాలీవుడ్ హీరోలు వచ్చినటువంటి మాట్లాడిన సందర్భం కావచ్చు, అదేవిధంగా ప్రముఖ వ్యాపారవేత్తలు అంటే దేశ మరియు ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ సంబంధించిన వ్యాపారవేత్తలు కూడా హైదరాబాద్ అనేది ఒక గ్రోత్ ఇంజన్ గా మారింది భారతదేశానికి అనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేసిన సందర్భంలో మరి మెట్రో అనేది ఏదైనా ఒకటే అండి, వ్యాపారవేత్తలు కానీ, ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళు కానీ, అదేవిధంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే ఐటీ కంపెనీ నిర్వహించే వాళ్ళు ఏం కోరుకుంటారు, మాకు 24 గంటల కరెంటు కావాలని కోరుకుంటా ఉంటారు. అదేవిధంగా వాళ్ళు ఏదైతే ఆ కంపెనీ అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఆ అప్లికేషన్ సంబంధించిన అనుమతులు ఏదైతే ఉందో, వివిధ రకాల అనుమతులు ఉంటాయి, ఆ అనుమతుల్ని సరైన టైంలో కావాలని ఆ ప్రభుత్వాలు ఇవ్వాలని కోరుకుంటా ఉంటారు. అదేవిధంగా ఒకవేళ ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కంపెనీకి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులకు కావచ్చు, ప్రజలకు ఒకవేళ ఉద్యోగాలు కల్పించినట్టయితే వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఏ రాయితీలు ఇస్తుందనే దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఆ కంపెనీ. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ఆలోచన చేయాలి. గత ప్రభుత్వాలు చేసినటువంటి ఈ ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కంటిన్యూషన్ చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ హైదరాబాద్, ఎందుకంటే ఈ రాష్ట్ర జనాభా ఎంత ఉందో సగము హైదరాబాద్ లో నివసిస్తా ఉన్నారు. కాబట్టి హైదరాబాద్ లో ఉన్నటువంటి మెట్రో అనేది ఇలా ఒక తలమానికమైంది కాబట్టి ప్రజలకు, ప్రజల సౌకర్యాలకు ఇది ఒక ఉపయోగపడుతుంది. కాబట్టి దీనిపైన ఈ ప్రభుత్వం దృష్టి సారించాలని ఆలోచన చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వాలు దీనిపైన సమీక్ష చేసి ప్రజల సౌకర్యార్థం కోసం దీన్ని మెరుగుపరచాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏదైతే ఇలా పేపర్ లో చూసినటువంటి వార్త అబద్ధం అని చెప్పేసి నిరూపించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నా. రైట్, ఓకే బాలరాజు యాదవ్ గారు. ఓకే రైట్, జంగయ్య యాదవ్ గారు, ఒక ప్రయాణ సౌకర్యం అనేది అది ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని ఇంకా మరింత స్ట్రెంథెన్ చేయాలి, దాన్ని ఇంకా ప్రజలకు సరళతరం చేసే విధంగా, చాలా ఈజీ యాక్సెస్ అయ్యే విధంగా ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, నష్టాలు అంతకంతకు పెరుగుతున్నాయి, 2026లో మేము విక్రయించే యోచన చేస్తున్నాం అనేది. సో ఇట్లా కాకుండా ఇవాళ కాపాడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఎట్లా ఉంది? ఇది మీరు చెప్పింది 100% అని ఇంతకుముందు బాలరాజు గారు చెప్పినట్టు, మొట్టమొదటగా భారతదేశంలో 1984 కలకత్తాలో ఈ మెట్రో రైలు స్టార్ట్ చేయడం జరిగింది. 33 సంవత్సరాల తర్వాత 2017లో మన తెలంగాణకు తీసుకురావడము, దాని వలన ఇది నడుస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మెట్రో రైలు ప్రయాణం ఏదైతే జరుగుతుందో దాని ప్రాజెక్టు కింద 90% ఎల్ఎన్టీ సంస్థ, 10% మాత్రము ప్రభుత్వ రంగ సంస్థ. అంటే 100% కింద ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీంట్లో 90% ఎల్ఎన్టీ కంపెనీ. దాదాపు 78 సంవత్సరాల క్రింద ఏర్పడినటువంటి ఎల్ఎన్టీ సంస్థ ఈరోజు మేము మెట్రో రైలు నడపలేము అని చెప్పేసి చేతులు ఎత్తేస్తుందంటే ఇంకా టేక్ ఓవర్ చేసేటువంటి ధైర్యం కానీ, సాహసం కానీ ఏ కంపెనీ కూడా చేయదని నేను అనుకుంటున్నాను. కానీ ఈరోజు 2017లో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి ఈ యొక్క మెట్రో రైలు యొక్క సేవలను ఈరోజు అర్ధాంతరంగా
నష్టాలలోకి వెళ్ళిపోతుంది, మేము నడపలేము అంటే ఏ సంస్థ అయినా, ఒక వ్యాపారస్తుడు ఏ కంపెనీ అయినా కానీ 10 రూపాయలు పెడితే 11 రూపాయలు 12 రూపాయలు లాభం కోసమే పనిచేస్తుంది తప్ప నష్టాల్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ తీసుకున్నా కానీ దేశ జనాభా రోజుకింత పెరుగుతున్నారు, పబ్లిక్ పెరుగుతున్నారు. వారికి సేవలు అందించడంలో ముందుండి అంటే ఏ మెట్రో ట్రైన్ వలన, మెట్రో ప్రయాణం వలన చాలామందికి సమయం కూడా తగ్గుతుంది. అదేవిధంగా ట్రాఫిక్ లేకుండా వీలైనంత తొందరగా ఎంత దూరమైనా సరే ఈజీగా వెళ్ళిపోగలిగేటువంటి యాక్సెస్ పెరిగింది. దానివలన పారిశ్రామిక రంగం కానివ్వండి, పర్యాటక రంగం అయినా కానీ ఏదైనా సరే పెట్టుబడులు పెట్టడానికి ముందుంటున్నారు. కానీ ఈరోజు ఈ మెట్రో రైలుగిన ఎక్కడైతే మూతబడిపోతుందో, ఎక్కడైతే బంద్ అవుతుందో అక్కడ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కూడా అంధకారం అయ్యే పరిస్థితి కనపడుతుంది. దీనివలన ఉన్నటువంటి గత ప్రభుత్వాలు నడిపిన విధంగానే ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా దీనికి ఎలాంటి మచ్చ రాకుండా, ఇలాంటి నష్టాలు రాకుండా దానికి ముందు జాగ్రత్త చర్యగా ఎల్ఎన్టీ సంస్థతో కానీ మాట్లాడి ఒకసారి వారితోనే ఒక ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ తీసుకొని మీకు ఇబ్బంది అవుతున్నటువంటి పరిణామాలు ఏంది వాటిని పరిష్కరించి రేపు ఈ యొక్క మెట్రో రైల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ప్రజలకు సేవలు అందిస్తూ రాష్ట్ర యొక్క అభివృద్ధిలో భాగంగా ఉంటూ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులను ఇంకా అట్రాక్ట్ చేసుకోవడానికి, ఏదైనా అభివృద్ధి చెందుతుంది అంటేనే ప్రతి ఒక్కరు కూడా అటువైపు చూస్తారు. కానీ అభివృద్ధి లేని చోట ఎవరు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రారు. కానీ పెట్టుబడి పెట్టాలి అంటే మనకు వాళ్ళకి ఇచ్చేటువంటి సమకూర్చేటువంటి ఏదైతే అవకాశాలు ఉన్నాయో వాటికి ఖచ్చితంగా సమకూర్చినప్పుడే దీన్ని మనం సక్సెస్ అవుతాం. కానీ మెట్రో రైలు విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆ యొక్క సంస్థలతో మాట్లాడి ఇలాంటిది జరగకుండా చూస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. రైట్ బాలాజీ గారు, 1 minute కంక్లూడ్ చేయండి, సమయం చాలా తక్కువగా ఉంది. హైదరాబాద్ అనేది మొత్తం దేశానికి ఒక గ్రోత్ ఇంజన్గా డెఫినెట్గా మనం చెప్పొచ్చు. ఒక విశ్వనగరంగా వెళుతున్నటువంటి నగరాన్ని ఇంకా మరింత అదే ప్రగతిలో ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రభుత్వాలుగా ఏం చేయాలి? 1 minute కంక్లూడ్ చేయండి, సమయం తక్కువగా ఉంది. అండి ఇలా హైదరాబాద్ ఏ రంగంలో చూసుకున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో చూసుకున్నా, పారిశ్రామిక రంగంలో చూసుకున్నా, ఐటీ రంగంలో చూసుకున్నా, ఉపాధి కల్పనలో చూసినా ఇలా అనేక రకాల రాష్ట్రాల ప్రజలు ఇక్కడ వచ్చి జీవనం కొనసాగిస్తున్నారంటే హైదరాబాద్ యొక్క ప్రాముఖ్యత ఏందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి గత ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధిని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు సమీక్ష చేసి దాన్ని కంటిన్యూషన్ చేస్తే ప్రజల సౌకర్యార్థాలు పెరుగుతాయి అనేది నా వ్యక్తిగత భావన. కాబట్టి ఇటువంటి ఆలోచన ఏదైతే ఇప్పుడు ఆ కంపెనీస్ తీసుకున్నప్పుడు ఆ కంపెనీస్ తో మాట్లాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. ప్రభుత్వాలు నిత్యం రాజకీయాలే కాదు కదా, నిత్యం పార్టీల్లో చేరికలు, పార్టీలలో ఉండు ఇదంతా కాదు. ప్రజలకు ఏం సౌకర్యాలు కల్పిస్తా ఉన్నాం, ప్రజలకు ఎటువంటి ఆలోచన విధానాన్ని తీసుకుపోతున్నది కూడా ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే కదా ఓటింగ్ అనేది కూడా ఇలా ప్రాధాన్యత ఏర్పాటు చేసుకుంది. కాబట్టి హైదరాబాద్ పట్టణ ఓటర్లు కూడా, హైదరాబాద్ సంబంధించినటువంటి మెట్రోపాలిటన్ నగరంలో నివసించే ఓటర్లు కూడా తమ యొక్క ఆకాంక్షల్ని డెవలప్ చేయాలి, ఆకాంక్ష నెరవేర్చాలంటే, తన అభివృద్ధిని కొనసాగాలంటే ఏ ప్రభుత్వాలు ఉంటే బాగుంటది, ఏ ప్రభుత్వాలు అయితే మాకు సౌకర్యాలు కల్పిస్తాయి, ఏ నాయకులు అయితే మాకు ఈ అవకాశాలు కల్పిస్తున్న ఆలోచన విధానాన్ని ఓటు రూపంలో వ్యక్తం చేయాలని నేను కోరుకుంటా ఉన్నా. డెఫినెట్ గా మరి రేపు 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్ లో మరి హైదరాబాద్ ఓటర్లే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి యువత కావచ్చు, మహిళలు కావచ్చు, ఆ సబ్బండ వర్గాల ప్రజలందరూ, ఓటర్లందరూ కూడా ఓటింగ్ లో పాల్గొని, ఎందుకంటే 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటది. కాబట్టి మీరందరూ కూడా ఓటు ఏంది మాకేం సంబంధం లేదు, ఓటు అంటూ పెట్టుకోకండి. అది రాజకీయ నాయకులు ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ కొట్టం జంగయ్య యాదవ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.